మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 25 లోపు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భూ కమతాల ప్రకారం రైతు భరోసా ఇస్తామన్నారు. 10 ఎకరాల లోపు వెసులుబాటు వస్తే రైతు భరోసా ఇస్తామని తెలిపారు. రైతు కూలీలకి కూడా త్వరలోనే నగదు జమ చేస్తామన్నారు. ఎకరాకు 6,000 చొప్పున 2 విడతల్లో మొత్తం 12,000 జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే రైతు భరోసా పథకం డబ్బుల కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 ఎకరాల భూములు కలిగిన రైతులకే రైతు భరోసా సాయం కింద 6,000 జమ చేసింది. అయితే మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేయలేదు. దీంతో తమకు డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయా అని ఎదురు చూశారు. యాసంగి సీజన్ ముగిసినప్పటికీ ఆ రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. వానాకాలం నాట్లకు ముందే రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా 10,000 కోట్లు మీ ఖాతాలో వేసాం. రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, ఇత్తనాలు కానీ, మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు ధరకి కొని సంవత్సరానికి 10,000 కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి రైతును నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా, అన్నా మృగశిర కార్తె వచ్చింది, ఇవాళ ఇది పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ ఇత్తనాలు పెట్టే లోపల, నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ అన్న నేను రేపు ఎల్లుంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోటి సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడారని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రైతులు పంట వెయ్యక ముందే వాళ్ళ జేబుల్లోకి వెళ్లాలని ముఖ్య కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు పెట్టక ముందే రైతు భరోసా మీ ఖాతాల్లో జమ చేస్తామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ నెల 25 లోపు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. అలాగే ఎరువుల కొరత లేకుండా చూస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడారని లేఖ రాశానని తెలిపారు. యూరియా ఎక్కువగా వాడకూడదని, న్యాచురల్ ఫార్మింగ్ తోనే వ్యవసాయం చేయాలన్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.